నరనారాయణులు కర్ణుని ఎందుకు చంపాలనుకుంటారో తెలుసా? హిరణ్యకశిపుడి సంహారం తర్వాత నరసింహస్వామి నరరూపం నరుడుగాను సింహరూపం నారాయణుడుగాను విడిపోయి దంభోద్భవుడు అనే అసురుడిని సంహరించడం కోసం ధర్మునికి నరనారాయణులు అనే కవలలుగా జన్మించారు. దంభోద్భవుడు 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి సూర్యుడిని ప్రసన్నం చేసుకుని సహస్ర కవచాలను వరంగా పొందాడు. ఆ కవచాన్ని నాశనం చేయాలంటే ఆ వ్యక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేయాలని, దానిని నాశనం చేసిన వెంటనే ఆ వ్యక్తి మరణించేలాగా వరాన్ని పొందాడు. వర ప్రభావం వల్ల తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారంతో ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టసాగాడు. నరనారాయణులు దంభోద్భవుడి 999 కవచాలను నాశనం చేయడంతో సూర్యుడి వద్దకు వెళ్లి తనను కాపాడమని వేడుకుంటాడు. దంభోద్భవుడిని కాపాడినందుకు వచ్చే జన్మలో సూర్యుని అంశతో కర్ణుడిగా జన్మించమని దంభోద్భవుడి నరుడు శపించాడు. సహజ కుండలాలతో కర్ణుడిగా జన్మించిన దంభోద్భవుడిని సంహరించడం కోసమే నరనారాయణులు శ్రీకృష్ణార్జునులుగా జన్మించారు.